వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు శైలిల. ముందుగా హెడ్లైన్స్. కెమికల్ డంపుకు నిలయంగా మారిన గగన్ పహాడ్ అప్పా చెరువు. అధికారుల చేతివాటంతో ఇబ్బంది పడుతున్న జనం. గుంటూరు జిల్లా శ్రీనివాసపురంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. ఇరువురికి గాయాలు. ధాన్యం కొనుగోలు చేయని పాలంపేట కోఆపరేటివ్ సొసైటీ. ఆగ్రహంతో రోడ్డుపై ధాన్యం దగ్ధం చేసిన రైతన్నులు. అక్రమాలకు పాల్పడుతున్న అంగన్వాడీ అధికారులు. గాజువాక అంగన్వాడీ స్కూలుపై విజిలెన్స్ దాడులు. రాజేంద్రనగర్ గగన్ పహాడ్లో అప్పా చెరువు కెమికల్ డంపింగ్లకు నిలయంగా మారింది. ఎంతో పురాతన చెరువుగా పేరు పొందిన రాజేంద్రనగర్ మండలంలోని గగన్ పహాడ్ గ్రామంలో సర్వే నెంబర్ 90లో గల అప్పా చెరువులో పరిశ్రమల వ్యర్థాలను ఇష్టానుసారంగా డంపింగ్ చేస్తున్నారు. స్థానికంగా గల రాజకీయ నేతలు అండదండలతో పెద్ద ఎత్తున వ్యవహారం సాగుతుంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ వ్యర్థాలు డంపింగ్ ప్రజలు పట్టుకున్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నివారణ మండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు వ్యర్థాలకు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికంగా నివాసం ఉండే గగన్ పహాడ్ నివాసులు ఆ పొగతో ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైపోయిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చెరువులో అక్రమంగా కెమికల్స్ డంపింగ్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం కెమికల్ మొత్తం అది పేలుతున్నాయి, బ్లాస్ట్ అవుతున్నాయి. డ్రమ్ములుండే కెమికల్ డ్రమ్లో వేసారు. నైట్ నైట్ వేస్తుంది, ఎప్పుడు వేస్తుందో తెలుస్తుంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో నైతిక విజయం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. దేశ భద్రత బీజేపీతోనే సాధ్యమని విశ్వాసంతో ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని డీకే అరుణ అన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో ఓటమికి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో చాలా కాలం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దేశంలో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది ప్రజల మద్దతుతోనే సాధ్యమైందని చెప్పారు. కేంద్రంలో ఎవరి సహకారం లేకుండానే అధికారంలోకి వస్తున్నటువంటి ఏ విధంగా మేము భావించాము, అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయబోతా ఉంది. మరి మీడియా నిన్న మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అబద్ధమని, ఇవన్నీ కూడా నమ్మరాదని మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు బీజేపీ అధికారంలోకి రాదని ఫెడరల్ ఫ్రంట్ అని కాళ్లకు బొంగరాలు వేసుకొని తిరిగినటువంటి నాయకులు, యూపీఏ ప్రభుత్వం వస్తుందని కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ ఈ రోజుకి ఇది ఒక పెద్ద గుణపాఠంగా వాళ్ళు భావించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా కూడా మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ప్రజలంతా కోరుకున్నట్లుగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ 16
సారు 16 సారు అని చెప్పి ఏదైతే కారు అని ఏదైతే మాట్లాడినరో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినాయని ప్రజలు గుణపాఠం చెప్పారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 4 సీట్లలో 6 సీట్లు ఏవైతే బీజేపీ ఆశించిందో దాంట్లో 4 సీట్లు ఈరోజు గెలుస్తూ ఉంది. మరి ఈరోజు మహబూబ్ నగర్లో కూడా ఆశించినటువంటి స్థానంలో మహబూబ్నగర్ కూడా ఉన్నప్పటికీ మరి ఈరోజు మహబూబ్నగర్లో 7 అసెంబ్లీ స్థానాల్లో మరి టీఆర్ఎస్ పార్టీ లక్షల మెజార్టీతో ఈరోజు ఇక్కడ అధిక్యంలో ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్లో వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటమిని అంగీకరించి అంటే టెక్నికల్గా వాళ్ళు గెలిచినొచ్చు కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడినట్టే లెక్క అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో బీజేపీ ఓటుతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీని టీఆర్ఎస్కే ఇవ్వడమే కాదు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ చెమటలు పట్టించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరి ఈరోజు బీజేపీ గెలవాలని పెద్ద ఎత్తున ఆశించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ట్రయాంగిల్ ఫైట్లో కానీ ఉన్నటువంటి అనేక బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో బలంగా గ్రామ స్థాయిలో బలంగా లేకపోవడం కానీ కొంతగా ఇబ్బంది పెట్టి కొంత ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఇక్కడ బీజేపీ మహబూబ్నగర్లో కూడా విజయం సాధించినట్టే కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా వచ్చేటటువంటి భవిష్యత్తులో ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతిని బట్టబయలు చేస్తామని బీజేపీ పార్టీ ఇక్కడ ఏదైతే దేశంలో అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ఒక నీతివంతమైనటువంటి పాలన ఈరోజు దేశంలో అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ ప్రాజెక్టులలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ మిషన్ భగీరథ అవినీతి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని అంతా కూడా అంతమొందించే దిశగా బీజేపీ పార్టీ ఇక్కడ పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ పైన వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీనే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఉండబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోని శ్రీనివాసపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, చిలికి మరణాయుధాలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సద్దుమణిచారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నెహ్రూ తరహాలో స్వతహాగా దేశంలో అత్యధికంగా ఓట్లు సాధించి మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తిగా మోదీ ప్రజా మద్దతు కూడగట్టారని బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ అన్నారు. ఏపీకి సంబంధించి బీజేపీని దెబ్బతీసేందుకు చాలా కుట్రలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు ప్రతిసారి మోదీని దెబ్బతీసేలా వ్యవహరించారని అన్నారు. ఎన్నికల్లో కూడా కాంట్రాక్టు టీచర్లను నియమించుకున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేకుండా చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. ఒక అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది. 1971 ఎన్నికలకి పోలుస్తున్నారు. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ రెండో ఎన్నిక కూడా తనంతట తానుగా మెజార్టీ తెచ్చుకున్న ఏకైక నేత. మళ్ళీ నెహ్రూ తర్వాత ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఆ విధంగా రెండో ఎన్నిక కూడా తనంతట తాను గతం కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకొని దేశంలో అలాగే ప్రపంచంలోనే అందరికీ కూడా భారతదేశం పట్ల చూసేటట్టు భారతదేశం ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి అనేక మార్గాలు వేయడానికి ఈ యొక్క గెలుపు మా అందరూ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరిగాయి. కానీ మనం మొత్తం చంద్రబాబు నాయుడు గారి గత సంవత్సరం బట్టి ఆయన యొక్క వ్యవహార శైలిని గమనిస్తే తన శక్తి పైన కానీ తాను చేసిన పనుల మీద కానీ ఆయనకి కూడా నమ్మకం లేదు అనే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఆ విధంగానే మొదటి నుంచి తన శక్తి పైన కాకుండా పక్కవాడు చేసే విషయాల పట్ల ఎక్కువ మాట్లాడటం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విభేదించి బయటికి వెళ్ళిన మరుక్షణం నుంచి నిన్న ఎన్నికలు ముగిసేంత వరకు అప్రతిహాతంగా మా పైన చేసిన దాడి, ప్రధానమంత్రిని అనేక రకాలుగా నిందలు, దాంతోపాటు అనేక రకాల పత్రికల్లో కథనాలు రాయటం, అనేక మంది మానసిక విశ్లేషకుల దగ్గర నుంచి అనేక మందితో అనేక రకాల ఇంత నీచాతి నీచంగా ప్రధానమంత్రిని దిగజార్చే విధంగా చేయటం, దాంతోపాటు అనేక రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళందరితో కలిసి ఆయన పైన దాడి చేయించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ సంబంధించిన ఆఫీసర్స్ నియామకంలో కూడా ఎక్కువ మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచర్స్ని అలాగే ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఆ విధంగా పెట్టారు.
ఈ విధంగా అంగన్వాడీకి సంబంధించిన వర్కర్స్ని కానీ ఈ విధంగా పోలింగ్ వ్యవస్థలో వినియోగించుకోవడం సుమారు 50% పైగా. దీని అన్నిటికీ నిదర్శనం ఏంటంటే తనకి తన ప్రభుత్వానిపై అధికారులపై నమ్మకం లేకపోతాం, టీచర్స్పై నమ్మకం లేకపోతాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏదైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బతో అధికారులను దూరం పెట్టి ఎక్కువ మంది కాంట్రాక్ట్ సంబంధించిన టీచర్స్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి టైం స్కేల్స్ ప్రకటించడం జరిగింది. తద్వారా వాళ్ళందరూ తను అనుకూలంగా పనిచేస్తారని ఆలోచనతో ఆ విధంగా చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ఈవీఎంస్ పైన ఆయన చేసిన ఏదైతే దాడి ఏ విధమైతే మాట్లాడాడో అవన్నిటిపైన విచారణ జరగాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ పిలిపించి మాట్లాడాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో పాలంపేట గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వారు రైతులు పండించిన ధాన్యం గత కొన్ని రోజుల నుండి కొనడం లేదంటూ బస్తా సంచులలో ధాన్యం నింపుకొని ప్రతిరోజు కాంట పెడతారని ఎదురు చూసిన రైతులకు కంటతడి మిగిలింది. చాలా కష్టపడి పంట పండించిన రైతుల ధాన్యం పొలంలో వారాల తరబడి నిల్వ ఉంటే వర్షం వచ్చి ధాన్యం తడిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒకవైపు అప్పుల వల్ల వేధింపులు, మరోవైపు వర్షం కారణంగా ధాన్యం తడిసిపోతుందేమోనని బాధతో రైతులు ఎవరికి చెప్పుకోవలేక తెలియని స్థితిలో ఈ రోజు రోడ్డెక్కి ధర్నా చేసి తమ నిరసనను తెలిపారు. వెంటనే అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకున్నారు. Society secretary down, 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 down. రేపు జూన్లో వాడు 4 పోసుకోవాలి. మళ్ళీ కోటోడు దగ్గరికి ఆ భూమి వచ్చేవాడు కొల్లి మీద అంటాడు కోటోడు. ఈ మా ఇచ్చారు ఏ కోసి వారం రోజులు అయితే కోసి వారం 10 రోజులు అవుతుంది. వాడు గుంటూరు నుంచి వచ్చిన పరదాలోడు బతుకుతాడు. ఈ డబ్బులు ఎన్ని రోజులు? ఈ డబ్బులు వేసుడు కూడా నెల 15 రోజులు. ఇది అన్యాయం. ఐక్యత, సివిల్ సప్లై సుదాసీన వైఖరి, సివిల్ సప్లై సుదాసీన వైఖరి. ధాన్యం వెంటనే. నెల్లూరు జిల్లా వింజమూరులో పారిశుద్ధ్య కార్మికుల పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వింజమూరు పట్టణంలో సుమారు 30 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిని పనిచేస్తున్నామని గత 5 నెలలుగా మాకు జీతాలు ఇవ్వలేదన్నారు. చాలని జీతాలతో పారిశుద్ధ్య పని చేస్తుంటే ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. పేదలమైన మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని జీతాలు ఇవ్వమని ఈవో పంచాయతీ సెక్రటరీని కోరగా ఇచ్చిందాకా ఆగాలని ఇలా ఆఫీస్కు వచ్చి అడగడం మంచిది కాదని బెదిరించి దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దౌర్జన్యం వారి కట్టాలి. నుంచి
ఇంతవరకు గత 5 నెలలు అయితే ఇంతవరకు జీతాలు లేవు. అడిగితే ఆఫీసులో నుంచి బయటికి పొమ్మంటున్నారు అధికారులు. దానికి మాకు పరిష్కారం చేయాలి. అధికారులు కానీ నాయకులు అయితే ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా కానీ మాకు అధికారం ఎవరైనా మాకు చూపించాలి. పియ్యా పేడ ఎత్తుకొని ఎండకు గాలి ఇవ్వని అనుకుని పాత జీతాలే ఇస్తుండ్రు. 7,500 10,000 చిల్లర జీతాలు పెరిగినాయని అంటున్నారు. మాకు జీతాలు పెంచాలని మేము కోరుతున్నాము. ఈ అధికారులని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము. ఫస్ట్ నుంచి ఇది పరిష్కారం కాకపోతే అలాగే మేము స్ట్రైక్ చేస్తామని చెప్పి అధికారులు వచ్చిందాకా, పై అధికారులు వచ్చిందాకా, జిల్లా కలెక్టర్ అయితే ఎండీ గారు అయితే పంచాయత్ సెక్రటరీ గారు అయితే ఎవరైతే వాళ్ళు వచ్చిందాకా మేము స్ట్రైక్ కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం. 2019 జనవరి 1 జీవో ప్రకారం పెరిగిన జీతాలు అమలు చేయకుండా పాత పద్ధతి ప్రకారం 7,500 చాలి జీతం ఇచ్చి సరిపెడుతున్నటువంటి ఈ పంచాయతీ మామూలు అధికారులందరినీ మా డిమాండ్లు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అడిగిన వారిని మీరు తక్షణం బయటికి వెళ్లాల్సిందిగా అని అధికారులు మమ్మల్ని పదే అంటున్నారు. దీనికి పరిష్కార మార్గం మాకు చూపాలని మీడియా ప్రతినిధుల్ని అందరినీ అధికారుల్ని మేము కోరుచున్నాము. శ్రీకాకుళం పాతపట్నం మండల కేంద్రంలోని మణికంఠ లాడ్జి నుంచి దుర్వాసన రావడంతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతికి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, లాడ్జి సిబ్బంది పాతపట్నంలోని మణికంఠ లాడ్జిలో వారం రోజుల కింద యనమల రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతుడు ఏ విధంగా చనిపోయాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. శుక్రవారం రాత్రి మృతుని కుటుంబ సభ్యులు లాడ్జికి వచ్చి అతని బ్యాగును పరిశీలించి మృతదేహం విశాఖపట్నంకి చెందిన రామకృష్ణదిగా గుర్తించారు. అమ్మ జారిపోతారమ్మా, జారిపోతారు మీకు చెప్తున్నా అర్థం కాదు. ఇక్కడ నుంచి అట్లా అడిగేయాలి. ఇందాక కానిస్టేబుల్స్ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాము లోపలికి. సార్ మీకు ఫోటోలు వాళ్ళని పంపిస్తాను. ఏసీ వేసుకున్నా బాగున్నా, ఏసీ కూడా వేసుకోలేదు. ఇంకా ఏసీ వేసుకుంటే డికంపోజిషన్ ఉండదు. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండల వాడపల్లి గ్రామంలో కొలువైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గానికి భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, విజయలక్ష్మిలు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణరాజు దర్శన ఏర్పాట్లు చేశారు.
మన రాష్ట్రంలో ఒక యువ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి యువకులకు ఎంతోమందికి ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను అవకాశం కల్పించి ఒక నవభారత ఒక రూపం కల్పించే విధంగా ఒక యువకులందరినీ కూడా పెద్ద ఎత్తున పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో మన ప్రజలందరూ కూడా ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు తీసుకురాబోతున్నారని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఏదైతే మేము 7 వారాలు అనుకున్నామో ప్రదక్షిణాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గోత్రనామాలతో ముఖ్యమంత్రి అవ్వాలని 7వ వారం ఇవాళ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత 7వ వారం దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియపడుతున్నాను. విశాఖ గాజువాక అంగన్వాడీ స్కూళ్లపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. స్కూళ్లలో చిన్నారులకు అందిస్తున్న నిత్యావసర వస్తువులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వంటశాలను కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాబడిన సమాచారం వరకు మా ఎస్పీ గారు శ్రావణ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కొత్తగా ఉన్న మిడ్ డే మీల్ అంగన్వాడీ ఫుడ్ తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ కండిషన్ కూడా సరిగ్గా లేదు, నీట్గా మెయింటైన్ చేయలేదు. మిడ్ డే అండ్ అంగన్వాడీ వాళ్ళు కలిపి కుక్ చేస్తున్నారు, అది ఫైర్ కుక్ చేస్తున్నారు, గ్యాస్ స్టవ్ చేయడం లేదు. పిల్లల కోసం కూడా ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎంత వాడారు, ఎంత స్టాక్ వచ్చింది అనేది రికార్డు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. రికార్డు కూడా మాకు అవైలబుల్గా లేదు. అంగన్వాడీ టీచర్ కూడా మాకు అవైలబుల్గా లేదు. ఆవిడ ఎడ్యుకేషన్ ఇక్కడ వర్కర్ ఉన్నారు, అక్కడ నాకేమీ తెలియదని ఆవిడ చెప్పడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఆమె వచ్చాక కరెక్ట్గా రికార్డ్స్ వెరిఫై చేసి ఒక స్టాక్ మెయింటైన్ చేశారు. అప్పుడు విషయం ఏమిటంటే కృష్ణా జిల్లా నందిగామ శివారు ఆనాసాగరం వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సామినేని ఉదయ్ భానుతో భారీగా యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలమాలతో కార్యకర్తలు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనాసాగరం గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కెమికల్ డంపుకు నిలయంగా మారిన గగన్ బహాడ్ అప్పా చెరువు, అధికారుల చేతివాటంతో ఇబ్బంది పడుతున్న జనం. గుంటూరు జిల్లా
శ్రీనివాసపురంలో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, ఇరువురికి గాయాలు. ధాన్యం కొనుగోలు చేయని పాలంపేట కోఆపరేటివ్ సొసైటీ, ఆగ్రహంతో రోడ్డుపై ధాన్యం దగ్ధం చేసిన రైతన్నులు. అక్రమాలకు పాల్పడుతున్న అంగన్వాడీ అధికారులు, గాజువాక అంగన్వాడీ స్కూలుపై విజిలెన్స్ దాడులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.